ఇప్పుడు రోడ్డు దాటేటప్పుడు తప్పనిసరిగా ఫోన్ మాట్లాడుతూ మాత్రమే రోడ్డు దాటాలని రాజ్యాంగంలో ఏదైనా కొత్త సవరణ లేదంటే ఏదైనా కొత్త మార్పులు చేర్పులు కూర్పులు తీసుకొచ్చారా? నిజంగా మనకి వాకింగ్ సిస్టమే లేదు. ఫుట్పాత్స్ ఒక చోట నడుచుకుంటూ వెళ్ళి చూడండి, ఫుట్పాత్స్ లేవు సరిగ్గా, మనకు జీబ్రా క్రాసింగ్స్ లేవు సరిగ్గా. జీబ్రా క్రాసింగ్స్ ఉన్నా దాని మించి వెహికల్స్ వచ్చి అడ్డుగా నుంచుంటాయి. అండ్ అవి చాలా మన వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం. ప్రతి మనిషి ఒక సుప్రీం అయిపోయాడు. నా ఇష్టం, నువ్వెవడు ఆపడానికి, నా ఇష్టం బై అనే ఒక మైండ్ సెట్ని మనం తయారు చేసుకున్నాం. ఈ ఫోన్లు వాడడం అనేది ఒక టైప్ ఆఫ్ ఎడిక్టివ్గా, ఒక టైప్ ఆఫ్ ఫోన్ లేకపోతే బ్రతకలేనేమో అనేటట్టుగా సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనే ఒక రోగం మనందరికీ వచ్చింది. మనుషులకి నాకు అనిపించేది పర్సనల్గా, మన దేశం మీద మనకి ఇంట్రెస్ట్ లేదేమో అని. మన దేశం వి జస్ట్ డోంట్ డిజర్వ్ దిస్ అనిపిస్తుంది. మాకు మంచి సిస్టమ్ కావాల్సిందే, దీనికి పొలిటికల్తో సంబంధం లేదు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మాకు మంచి రోడ్లు కావాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మ్యాక్సిలో ఆఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ హరీష్ తెన్నేటి గారు నమస్తే అండి. సార్, నేను గత కొద్ది రోజులుగా ఒక విషయం గమనిస్తున్నాను. అంటే దానికి సంబంధించిన అవగాహన నాకేమన్నా లేదా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రోడ్డు దాటేటప్పుడు తప్పనిసరిగా ఫోన్ మాట్లాడుతూ మాత్రమే రోడ్డు దాటాలని రాజ్యాంగంలో ఏదైనా కొత్త సవరణ లేదంటే ఏదైనా కొత్త మార్పులు చేర్పులు కూర్పులు తీసుకొచ్చారా? అదేంటో అర్థం కావట్లేదు సార్. రోడ్డు మీదకి వస్తే ప్రతి ఒక్కరు ఫోన్ మాట్లాడుతూనే రోడ్డు క్రాస్ చేస్తున్నారు, ఫోన్ మాట్లాడుతూనే బస్సు ఎక్కుతున్నారు, ఫోన్ మాట్లాడుతూనే బస్సు దిగుతున్నారు, ఫోన్ మాట్లాడుతూనే బైక్ను కారును యూటర్న్ చేసుకుంటున్నారు. అంటే మీకు తెలిసేమన్నా సుప్రీంకోర్టు కానీ లేదంటే రాజ్యాంగంలో కానీ ఇలా రోడ్డు దాటేటప్పుడు తప్పనిసరిగా ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటాలి అని కొత్త సవరణ ఏదన్నా తీసుకొచ్చారు? ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదేమో అనుకుంటున్నాను. అదేంటే రోడ్డు మీదకి అందరూ ఫోన్ మాట్లాడుతూనే రోడ్డు దాటుతున్నారు, ఒక్క నేను తప్ప. అంటే నేనేమన్నా తెలుసుకోలేదా కొత్త సవరణ గురించి అనుకుంటున్నాను. మరి మీకేమన్నా తెలుసా దాని గురించి? సుప్రీంకోర్టు కాదు, ప్రతి మనిషి ఒక సుప్రీం అయిపోయాడు. నా ఇష్టం, నువ్వెవడు ఆపడానికి, నా ఇష్టం బై అనే ఒక మైండ్ సెట్ని మనం తయారు చేసుకున్నాం. దీనివల్ల రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. రోడ్డు మీద ఫోన్లు మాట్లాడుతూ, రోడ్డు మీద బైక్లో ట్రిబ్లింగ్స్ వెళ్తూ, అంటే ఎలాంటి వ్యవస్థను మనం తయారు చేసుకుంటున్నామో అనడానికి ఇది క్లియర్ పిక్చర్. జస్ట్ పైకి వెళ్ళి ఒకసారి రోడ్డు మీద చూస్తే మనం ఎలాంటి పిక్చర్ తయారు చేసుకున్నాం, మన వ్యవస్థని ఎంత బాగా తయారు చేసుకున్నాం అనడానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను ఎప్పుడు ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద నేను చాలామంది చెప్తుంటాను, నీకు మొత్తం వైదిక జ్ఞానమో లేకపోతే జ్ఞానం అంటారు కదా, ఆ జ్ఞానం అంతా నువ్వు రోడ్డు మీద ఉంటే తెలిసిపోతుంది నీకు. కారులో వెళుతున్నప్పుడు కానీ, బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ ఎంతమందిని చూస్తామంటే, ఎన్ని రకాల మనుషుల్ని, మనకు మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. ఈ ఫోన్లు వాడడం అనేది ఒక టైప్ ఆఫ్ ఎడిక్టివ్గా, ఒక టైప్ ఆఫ్ ఫోన్ లేకపోతే బ్రతకలేనేమో అనేటట్టుగా సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనే ఒక రోగం మనందరికీ వచ్చింది. మనందరికీ ఎందుకు అంటున్నామంటే, మన పాయింట్ మిస్ చేసి నువ్వెవడివరా చెప్పడానికి, నువ్వేంద్రా చెప్పేది అని పాయింట్ మిస్ చేస్తారు. అందుకని అందరినీ కలిపేసుకుని అంటున్నాను, నేను కూడా అనుకుని చెప్పిన పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి పబ్లిక్. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అని, ఈ ఫోన్ కాల్ ఇప్పుడు ఎత్తకపోతే ఏమైపోతుందో అనే ఒక భయాన్ని మనలో మనం క్రియేట్ చేసుకున్నాం. ఒకప్పుడు ఫోన్లే లేకుండే, ఊరి నుంచి ఇంకో ఊరికి రావాలంటే 4 రోజులు పట్టేది, అయినా హాయిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఫోన్ సెకండ్స్ మాట్లాడుతున్నప్పటికీ ఆ సెకండ్ ఫోన్ ఎత్తకపోతే ఏమైపోతుందో, ఇప్పుడు మాట్లాడకపోతే ఏమైపోతుందో అనే ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ చేసుకున్నాం. సెకండ్ వచ్చేసి ఇదొక హ్యాబిట్గా మారిపోయింది. చాలామందికి ఫోన్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఫోన్ మాట్లాడకపోతే చాలా పనులు రోడ్ మీద వెళ్తూ చెప్పేసుకోవచ్చులే, మాట్లాడేసుకోవచ్చులే అనేటట్టుగా. ఇందులో మూడొక పాయింట్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, సిగ్నల్ గ్రీన్ పడుతుంది అంటే ఇటు సైడ్ వెహికల్స్ వెళ్ళడానికి, అదే టైంలో నడుస్తారు అడ్డుగా. కరెక్ట్గా గ్రీన్ పడే టైంలో నడుస్తారు. దబ్బ 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 దబ్బ, అది కూడా ఫోన్ మాట్లాడుతుంటే దబ్బ దబ్బ. అంటే
అట్లీస్ట్ పై నుంచి ఒక వెహికల్ వస్తుంది, వెనక నుంచి ఒక వెహికల్ ఏమైనా వస్తుందా అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది, వెహికల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని ఇటు సైడ్ రారేమో అని. దీని మీద చాలాసేపు స్టడీ చేశాను నేను. ఎందుకు ఇలా చేస్తారు, ఎందుకు ప్రాబ్లం అవుతుంది అని. పోనీ వీళ్ళు రోడ్డు మీద ఎవరో ఒక అమ్మాయో అబ్బాయో నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ అడ్డుగా వచ్చారు. ఓకే, మీరు వెళ్తూ బ్రేక్ వేశారు, వెనక వాడు ఆగడు, వాడు హార్న్ కొడుతూనే ఉంటాడు అర్జెంట్గా నువ్వు ముందుకు వెళ్ళిపో, ఎందుకు ఆగేవరా అని. వాడికి కనిపించదు కూడా ముందు ఒక అమ్మాయో ఒక పెద్ద ఆవిడో ఒక పాపో ఒక కుక్కో ఉంది అని కనిపించదు, అయినా హార్న్ కొడుతుంటాడు, మధ్యలో ఆపుతారా అని. వెనకవాడు కొడతాడు, వాడు హార్న్ కొడుతూ ఉండి అదొక ప్రెషర్ జోన్ అవుతుంది. ఇది అవ్వగానే వీడు దాటే లోపల అక్కడ సిగ్నల్ రెడ్ అయిపోతుంది. ఎక్కడ రెడ్ అయిపోతుంది కదా, ఎక్కడ పోలీసు ఫ్లాష్ చేసేస్తాడు అని చెప్పి వీడు ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆపోజిట్ వాడు నాకు గ్రీన్ పడ్డది, నీదే తప్పు, నువ్వు ఎందుకు ఆగావు, నీ కర్మది, ఇంకా అక్కడ ఎవరు అడ్డున్నారు ఏంటి ఆలోచించారు, ఆపోజిట్ నుంచి వచ్చేస్తారు. దీనివల్ల మొత్తం కయాటిక్ మారుతుంది. ఎంతమందిని తీస్తారు ఫోటోలు పోలీసులు, ఇదే ఒక పాయింట్. ఫోర్త్ వచ్చేసి నిజంగా మనకి వాకింగ్ సిస్టమే లేదు. ఫుట్పాత్స్ ఒక చోట నడుచుకుంటూ వెళ్ళి చూడండి, ఫుట్పాత్స్ లేవు సరిగ్గా, మనకు జీబ్రా క్రాసింగ్స్ లేవు సరిగ్గా. జీబ్రా క్రాసింగ్స్ ఉన్నా దాని మించి వెహికల్స్ వచ్చి అడ్డుగా నుంచి ఉంటాయి. అండ్ అవి చాలా మన వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం. పోనీ ఫర్ ఆల్ దట్ మ్యాటర్ ఈరోజు మనం వీడియో చేస్తున్నందుకు ఒక కెమెరా పట్టుకెళ్ళి అలా రోడ్డు మీద నడిచిన వాడిని వీడియో తీసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఎందుకు సార్ వదిలిపెట్టాను మనకి అంటే మన సిస్టమ్ని మనకి ఎంత నమ్మకం అంటే ఏమీ చేయలేము, మారరు, మన దేశం ఇంతే అనేది మనకి మనం క్లియర్గా చేసేసుకున్నాం. అద్భుతమైన భారతదేశంలో ఒక మంచి నగరంలో ఉంటూ మనము ఎంత డీల్ అయిపోయామంటే ఒకసారి ఆపోజిట్ సైడ్ నుంచి ఆటో వచ్చి ఒక కార్కి గుద్దేసింది. ఆపోజిట్ ఆటో, ఓకే, ఇటు సైడ్ నుంచి కార్ వచ్చి గుద్దేసింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే చూసి పోనీయండి సార్, ఎందుకు సార్ కోట్ల చుట్టూ మీకు ఎందుకు సార్ అంటే మనకు తెలుసు ప్యూర్గా తిరుగుతూ ఉండాలి, ఇంక ఎవరిని ఏమంటాం. లేదా ఫైన్, పాపం ఆటోవాడు రోజంతా కష్టపడి 300 సంపాదించుకుంటే వీడు ఎంతకైనా ఇస్తాడు ఆటోవాడికి. సో వాడు ఆటో వచ్చిన అతనికి ఏమైనా ఆలోచన ఉంటుంది మైండ్లో, దట్ అదంతా తిరిగిపోయే కంటే ఇటు వెళ్ళిపోతే అయిపోతుంది అనిపిస్తుంది. మనం ఎంత ఈజీగా చేసేసుకున్నామంటే సిస్టమ్ని, ఎంత డిజైనింగ్ ఎంత రాంగ్గా చేసుకున్నామంటే వాడు అలా అనుకోవడము తప్పు. సరిగ్గా మానవత్వంతో ఆలోచిస్తే అంతా తిరిగి వచ్చేసరికి అవుతుంది రా బాబు అనిపిస్తుంది. సో ఇది మనము యాజ్ ఎ వ్యవస్థ ఫెయిల్. నేను ఇది ఒక పెద్ద ఆయనతో ఇట్లా రోడ్స్ అండ్ వాటికి సంబంధించిన పెద్ద ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు, పాపులేషన్ ఎక్కువ అండి మన పాపులేషన్, మనకు అమెరికాలో ఉండదు, మన పాపులేషన్ ఎక్కువ, 140 కోట్లు 150 కోట్లు ఉన్నారండి, పాపులేషన్ ఎక్కువ, అందరికీ చేయలేమండి అని. ఎప్పుడైతే పాపులేషన్ ఎక్కువ అని తోసేసామో ఎప్పటికీ బాగుపడలేము అంతే. సో పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయలేము. ఒకవేళ చేస్తే ఇందులో లేయర్లుగా అడ్డు పెట్టుకుంటారు. వాడు హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు తీసుకురావచ్చు, వాడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ గొడవలు తీసుకురావచ్చు, లేకపోతే వాడు పాపం హెల్త్ ప్రాబ్లంతో ఉండి వస్తుంటే వీళ్ళు అటాక్ చేశారని రావచ్చు. అలా ఏదైనా ఒక స్టోరీ అల్లేసుకుని డివేట్ చేస్తారు. ఎంత తెలివిగా మన లీగల్ సిస్టమ్ డివేట్ చేసేస్తారంటే మనం అసలు ఏంటో మర్చిపోతాం కూడా. అండ్ ఇప్పుడు నిజంగా మెమరీ పోయింది. ఒక వారం 10 రోజుల క్రితం ఒక డాక్టర్కి రేప్ జరిగింది, ఒక చంపేశాడు. ఏది సొల్యూషన్ లేదు, మాట్లాడుకోము, ఎవ్వరూ పట్టించుకోరు, అదలా వెళ్తూనే ఉంటుంది. అయిపోయింది 2 days 3 days హల్చల్ అనేది అయిపోయింది. వాడు వింటర్ కూడా బేగలేకపోయారు ఎవరు. ఇప్పుడు నెక్స్ట్ మనకి వెనక్కి వెళ్తే డ్రగ్స్ కేసులో కొంతమందిని తీసుకొచ్చి బ్రేకింగ్ లో జరిగిపోతుంది ఏమీ అవ్వదు. ఇది తెలిసిన వాడు చాలా తెలివిగా తప్పించుకుంటాడు, తెలియని వాడు అమాయకంగా ఇరుక్కుపోతాడు. అంటే ఆ రోజు ఎంత హడావిడి చేస్తారంటే ఇంకాసేపట్లో ప్రపంచం అంతమైపోతుంది, ఇంకాసేపట్లో మహాసముద్రం వచ్చి భారతదేశం ముంచైపోతుంది అన్నంత హడావిడి చేస్తారు. ఒకరోజు హడావిడి చేసి దానికి ఇదిగో ఇది రిజల్ట్ మేము చేసాం, ఇలా ఉంటుంది సిస్టమ్, ఇలా గెలుస్తాం మనం అని గనక మనకు ప్రూవ్ చేయగలిగితే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అంత బ్రేకింగ్ న్యూస్లు కాడికే కథ సమాప్తం అయిపోతుంది. సో ఇది వ్యవస్థలో లోపం. మనుషులకి నాకు అనిపించేది పర్సనల్గా మన దేశం మీద మనకి ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తుంది. మన దేశం
వి జస్ట్ డోంట్ డిజర్వ్ దిస్ అనిపిస్తుంది. భారతదేశంలో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మంచి రోడ్ల అధికారం లేదు, మంచి రోడ్లు ఉండకూడదు వీళ్ళకి అని ఫిక్స్ అయినట్టు ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి, రోడ్ అంతా బాగుంటుంది, రోడ్డుకి పక్కన వదిలేస్తాడు, ఈ పక్కన వదిలేస్తాడు, అది ఎవడు వేయడు, అందులోంచి మట్టి అంతా పైకి వస్తుంటుంది, అది వాడు అటు పోలేడు ఇటు పోలేడు. రోడ్డుకి ఇప్పుడు మధ్యలో సిమెంట్ రోడ్లు వేసి మధ్యలో హోల్స్ వదులుతారు, ఆ హోల్స్కి తప్పించుకోవడానికి వాడు ఇటు ఇటు చిన్న గల్లీ మిగులు. లేదా నీ కర్మ, నీ కారు పాడైపోవాలి, నీ వెహికల్ పాడైపోవాలి, నీ నడుం పాడైపోవాలి, కానీ మేము అది కొంచెం లెవెలప్ కూడా చేయము అని ఫిక్స్ అయ్యారు. అంటే వి జస్ట్ హైదరాబాద్ పీపుల్కి లేకపోతే ఇండియన్ పీపుల్కి డోంట్ డిజర్వ్ గుడ్ రోడ్స్. వేయలేమండి, పాపులేషన్ అండి. లేకపోతే వేసిన వెంటనే 3వ రోజు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకోటి ఏదో వచ్చేసి తవ్వేస్తారు, వాళ్ళకి ఏదో కుదరదు, ఆగిపోద్ది. మీరు సరదాగా వెళ్ళి చూడండి. మనం చెప్పేది ఎవరన్నా ఆలోచిస్తే తెలుస్తుంది ఎందుకు ఇలా అవుతుందంటే. మీరు నమ్మరు, నేను ఒక రోడ్డు మధ్యలో తవ్వేసిన ఆయన్ని ఎందుకు వేయట్లేదు ఈ రోడ్డు అని అడిగితే, ఆ ఇంటి వాడు ఏదో స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు, ఆ ఇంటి వాడు అక్కడ ఏదో కనెక్షన్ ఉంది, ఆ పైపు తీస్తే ఆ పైపుకి కనెక్ట్ చేస్తే కానీ వెళ్ళదు అని స్టే తెచ్చుకున్నాడు. గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. అరే రోడ్ క్లియర్ చేసుకోవాలి, పబ్లిక్ మంచి జరగాలి, వాళ్ళు రోజు తిరిగి కష్టపడుతున్నారు అని లేదు. మీరు సరదాగా వెళ్ళి చూడండి, ఇక్కడ మన గాజుల రామారాం తులసి బృందావనం దగ్గర అటు సైడ్ మీరు అన్బిలీవబుల్ ఎన్నేళ్ల నుంచి స్టక్ అయిపోయి ఉంది, అది అయినా చెయ్యరు. వి జస్ట్ డోంట్ డిజర్వ్ గుడ్ రోడ్స్. అందుకని నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అందుకని పబ్లిక్ కూడా వాళ్ళకే పట్టలేదు, మనకేం. నేను మొన్న ఇంకా ఆశ్చర్య విషయం ఏంటంటే, ఒక అతనికి ఇట్లా ట్రిబ్లింగ్ వెళ్తున్నాడు, నెంబర్ వేయించుకుంటున్నాడు, ఫోటో కొట్టించుకుంటున్నాడు, నెంబర్ వేయించుకున్నాడు, ఫోటో కొట్టించుకుంటున్నాడు. ఏంటి ఎందుకు అట్లా కొట్టించుకున్నాడు అని అడిగితే, లాస్ట్లో దసరా డిస్కౌంట్ వస్తుంది, డిస్కౌంట్లో కట్టేద్దాంలే అంట. December 31 డిస్కౌంట్లో వస్తాయి, డిస్కౌంట్లో కట్టేద్దాం అంటాడు. అంటే నేను ఇంత ఫైన్ కట్టేస్తే ఆర్ నేను ఇంత డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేయొచ్చు. అంటే ఇది ఒక సిస్టమ్గా అందరూ కూర్చుని, అది మేమంతా హైదరాబాద్ వాళ్ళం, మాకు మంచి సిస్టమ్ కావాల్సిందే, దీనికి పొలిటికల్తో సంబంధం లేదు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మాకు మంచి రోడ్లు కావాలి, మాకు నడిచే వాళ్ళకి ఫుట్పాత్లు కావాలి, లేకపోతే నేను రోజు పరిగెట్టి సంపాదించబోయి నాకు వద్దు, నాకు మంచి రోడ్లు కావాలి అని ఒక్కడు ఆలోచించడు. ఇది ఆలోచించాల్సిన కొంతమంది తీసుకుంటే వాళ్ళని తిప్పుతారండి, మీరు అసలు నమ్మలేరు. అండ్ అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా తప్పు ఉండదు, వాళ్ళకు 100 రూల్స్ అడ్డొస్తాయి. వాడు 100 రూల్స్ మనం పెట్టుకున్నాం అట్లా. ఇక్కడ తవ్వేశారంటే అది వాళ్ళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఇది వాటర్ డిపార్ట్మెంటు, ఇది రోడ్డు ఒక్కళ్ళకొక్కళ్ళకి పొంతన లేకుండా ఇది ఇంకా నెవర్ ఎండింగ్. పోనీ ఇలా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని పిలిచి, నీకు బుద్ధి ఉందా, రోడ్డు మీద ఎందుకు నడుస్తున్నాడు అంటే, నా ఇష్టం బై. ఈ మధ్య ఈ కొత్త యాటిట్యూడ్ ఏంటంటే, మై లైఫ్ మై రూల్స్, నా ఇష్టం. ఇదొక పెద్ద గోల్ అయిపోయింది, ఏదో ప్రైవేట్ స్పేస్ అంట, అండ్ మీరు నా లైఫ్ నా రూల్స్ అంటారు. మీరు నమ్మరు, వాడు రాంగ్ రూట్లో వెళ్తూ మనని కోపంగా చూస్తాడు. ఎందుకు అంటే ఆ రోడ్డు బాలే, నా ఇష్టం వచ్చినాడు వస్తా, నువ్వు అడగాలంటే వెళ్ళి గవర్నమెంట్ని అడగంట. అండ్ ఇది అన్బిలీవబుల్ అండి. ఇది మనకి త్వరగా మనం దీనికి ఎవరో ఒకళ్ళు, ఒక్కడైనా మంచివాడు రాకపోతాడా, సరిగ్గా బాగు చేయకపోతాడా, ఒక్క రోడన్నా సరిగ్గా వేయకపోతాడా, 1 కిలోమీటర్ గోతులు లేకుండా వెళ్ళాలని ఉంది నాకు ఒక్కసారి నా లైఫ్లో. అలా నిరంతరం వాటిలో ఉండాలి. అండ్ సిగ్నల్ పడితే, సిగ్నల్ దాటి ముందుకు వెళితే, సిగ్నల్ నుంచి మళ్ళీ వెనక్కి తిప్పుకొని రాలేక అక్కడ మధ్యలో అక్కడే ఆపేస్తాడు రోడ్డు మీద. వెనకాల ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తారు. ఫస్ట్ ఒక్క లైన్ దగ్గర ఒకడు ఆగాడు అనుకోండి, ఓహో వీడు ఆగాడు కదా అని వెనకవాడు ఆగడు, అలా దాటి ముందుకు వస్తాడు. బై ద టైమ్ ఆ నంబర్ మారే లోపల 9 లైన్స్ వెనక్కి వెళ్ళిపోతాం మనం. సో ఇది నెవర్ ఎండింగ్. ఈ ఫోన్లు మాట్లాడే దగ్గరకు వచ్చేసరికి బాగా ఇరిటబిలిటీ, అండ్ ఈ ఫోన్ల విషయంలో ఫోన్ తీసుకుంటే వాళ్ళకి అసలు ఒక టైప్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, ఇవంతా రోగాలుగా ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్. దట్ నీ ఫోన్తో నీకుండేది ఎడిక్షన్ అన్నది ఎస్టాబ్లిష్డ్. నాకు ఒక విషయం అర్థం కదా హరీష్ గారు, ఇప్పుడు సిగ్నల్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తూ ఫోన్ మాట్లాడేంత ఇంపార్టెంట్ పీపుల్ అవతల ఎవరు ఉంటారు అంటే, మనకేమన్నా సీఎంఓ నుంచో పిఎంఓ నుంచో లేకపోతే అమెరికా అధ్యక్షుడి నుంచో లేకపోతే యూకే అధ్యక్షుడి నుంచి మనకేమైనా ఫోన్లు వస్తాయా అంటే అంటే వెనక ముందు కొన్ని లక్షలాది వాహనాలు వెళ్తుంటాయి, కొన్ని లక్షలాది మంది వెళ్తుంటారు, బట్ మనం ఏంటో సీరియస్గా మాట్లాడుతుంటాం. అంటే ఎవరు
ఇప్పుడు అంటే అంత నీడ్ ఏముంది, సిగ్నల్ పాయింట్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తూ అమ్మ నాన్న చేస్తుంటారు, ఆఫీస్కి వెళ్ళి మాట్లాడు ఒక 10 నిమిషాలు, లేదంటే సాయంత్రం ఇంటికి వెళ్ళాక మాట్లాడవచ్చు కదా. అంటే ఏం అంత ఎమర్జెన్సీ, అంత అర్జెన్సీ ఏముంది అక్కడ మాట్లాడడానికి ఫోన్? నాకు అర్థం కాదు. అది సెన్స్ ఆఫ్ లైఫ్ పోవడం వల్ల మనకి ఇక్కడ ఉండి 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 బ్రతికి మనకి జీవితం మీద ఇంత విలువైన జీవితమా అని తెలుసుకోలేకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తున్నాయి అనిపిస్తుంది. ఒక ఆటోలో 4 కూర్చోవాల్సిన ఆటోలో 10 మంది కూర్చున్నా కూడా ఆ లోపల కూర్చున్న వాళ్ళు అరే ఇది 4 సీటర్ ఆటోనే, నేను ఇంత ఎక్కకూడదే అని అనిపించదు. వాళ్ళు ఎక్కేస్తారు, ఆ ₹2 డిస్కౌంట్ వస్తే చాలు. లేకపోతే ఇది 2 కూర్చునే బండే, 4 ఎందుకు కూర్చున్నాం దీని మీద అని ఎవ్వడు కురవాడు ఆలోచించాడు. అరే 2 సీటర్ 2 కూర్చోవాలి, ఎందుకు 4 మెంబర్స్ ఎక్కుతున్నాం, ఇది ఏమి హై కాదే, ఇది మంచి కాదే, ఇది కరెక్ట్ కాదే అని ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. కొంతమంది అలా ఆలోచిస్తే వాళ్ళకి ఏం బ్రాండ్ వేస్తున్నారంటే వీడు పప్పుగాడు, వీడు వేస్ట్ గాడు, వీడు అమాయకుడు, లేకపోతే వీడికి బతకడం రాదు, హైదరాబాద్లో ఇట్లాగే ఉండాలి, మన దగ్గర ఇట్లాగే ఉండాలి అనే ఒక అరే అట్లా కాదు కాక ఇట్లుంటుంది కాక హైదరాబాద్లో అనే ఫాల్స్ యాటిట్యూడ్లు మనకు నేర్పిస్తున్నారు. పోనీ అట్లా చేసిన వాడు ట్రిబ్లింగ్ వెళ్ళాడు అనుకో, నీకే పనిష్మెంట్ రా మాకేం లేదు అని ఉండదు. వాడు మంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకవేళ ఫైన్ పడ్డా వాడు ఒక డిస్కౌంట్లో కట్టేస్తాడు అన్నట్టుగా. సో కన్క్లూజన్గా మరి రోడ్డు దాటుతూ ఫోన్ మాట్లాడాలి అనే దానికి ఏం చెప్తారు అసలు? ఓ పక్కన ఆగి మాట్లాడేసి రోడ్లు దాటండి నెంబర్ 1. అలాంటిది ఎక్కడైనా లేకపోతే పబ్లిక్ వాక్ చేసే వాళ్ళందరూ ఫుట్పాత్ లేకపోయినా సిగ్నల్ దాటే చోట సిగ్నల్ స్టాండ్ అంటే వాకర్స్ కోసం అని చెప్పి సిగ్నల్ లేకపోయినా అడగండి, గొంతు తెరిచి అడగండి. మన రోడ్లని మన దేశాన్ని మనమే బాగు చేసుకోవాలి కాబట్టి రూల్స్ కరెక్ట్గా ఉంటే రూల్స్ ఫాలో అయ్యేవాడిని చూసి ఫాలో అవ్వని వాడు ఫాలో అవుతాడు. అందరూ అలాగే వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తాననే యాటిట్యూడ్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం ఆపుకుంటే మన దేశం బాగుపడుతుంది. దేశభక్తి ఉంటే మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలనుకుంటే రోడ్ల నుంచే మొదలెట్టాలి, రోడ్ల మీద ఫోన్ నుంచే మొదలెట్టాలి. నేను బయట రోడ్డు మీదకి వెళ్తే ఇతరులకు ఇన్కన్వీనియన్స్ చేయకుండా ఫోన్ ఆగి పక్కన మాట్లాడేసి అప్పుడు క్రాస్ చేస్తాను అనే సెన్స్తో ఉంటాయి. ఎందుకంటే ఎవడు ఏ స్పీడ్లో వస్తాడో తెలీదు. బై మిస్టేక్ తగిలినా కూడా నీకు ఫైన్కి డబ్బులు వస్తాయేమో కానీ జీవితం మా దగ్గరకు వచ్చేవాళ్ళు మొహం ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, దెబ్బ తగిలిన వాళ్ళు, దవడలు విరిగిన వాళ్ళు ఎంతోమంది వస్తారు. అండ్ వాళ్ళు చెప్పే స్టోరీ 1 సెకండ్లో అయిపోయింది సార్, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కొట్టేశాడు సార్ అంటారు. ఇంకా అది తీర్చలేని భారం. సో అందుకని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అలాంటి హ్యాబిట్లు మానుకోండి. గవర్నమెంట్స్ ఏమన్నా చూస్తే ప్లీజ్ దీని గురించి స్పందించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ తెన్నిటి గారు. థ్యాంక్ యూ సో మచ్.